హాయ్ ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియో మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ అస్సలకి అడగను, ఎక్కువసార్లు నేను అడగను. జేఎన్టీఆర్ అని ఒక్కసారి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు అని అంటే దేవర మూవీ గురించి అండ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న గురించి నేను చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ 27th మన దేవర మన జూనియర్ ఎన్టీఆర్ అన్న అయితే రాబోతున్నాడని ప్రతి ఒక్కరికి తెలిసినట్టుంది. నా ఫేస్లో చిరునవ్వు కూడా ఇలా వచ్చేస్తుంది. వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచే ఫుల్ హ్యాపీగా అనిపించింది. అండ్ మనకు ఒక పోస్టర్ కూడా వచ్చింది, దుమ్ము లేచిపోయింది భయ్య. పోస్టరు 27/9/2024 వరల్డ్ వైడ్ రిలీజ్ అని వచ్చేసింది మనకు. అండ్ మనకు రెడ్ కలర్లో దేవరా అని ఉంది, వెనకాల మేఘాలు, చిన్న చిన్న పడవలు, అదంతా చూస్తూ ఉంటే హైలైట్ అనిపించింది. నేను చెప్పిన 90% దేవరా మూవీ గురించి కరెక్ట్ అవుతాయి భయ్య. నేను ముందే చెప్తాను అందరికంటే ఫాస్ట్గా. ఎందుకు అని అంటే నేను ఇంతకుముందే ఒక 2-3 వీడియోస్ ముందే దేవర గురించి ఒక వీడియో ఉంటుంది, అందులో నేను 27th రిలీజ్ చేస్తున్నారు అని నేను ముందే చెప్పాను. అంటే ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది, కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే నేను చెప్పాను. అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఖచ్చితంగా మీరు జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేస్తారు. అండ్ మనకు ఇప్పుడు 17th నుంచి ఒక మంచి డ్యూయట్ సాంగ్ అయితే కూడా వస్తుంది అని ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు అని కూడా నాకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే దేవర గురించి ఎంతమంది ఎవ్రీడే సెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ నేను చూస్తూ ఉన్నప్పుడు కూడా దేవర గురించి నేను తెలుసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఎన్నో గాసిప్స్ ఆ హీరో ఈ మూవీలో ఉంటాడు, ఈ హీరో ఈ మూవీలో ఉంటాడు, ఎన్నో ఫైటింగ్ సీన్స్ ఉంటాయి అని ఎన్నో గాసిప్స్ వస్తూ ఉన్నాయి. అంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు మనకు అది ఎంతవరకు కన్ఫర్మ్ అనేది తెలియదు. బట్ కొన్ని మాత్రం గాసిప్స్ నాకు తెలిసినవి ఖచ్చితంగా 200% నిజము. ఆ మ్యాటర్ నేను మీకు చెప్తే మీకు మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది, దుమ్ము లేచిపోతుంది. మీరు గ్లిమ్స్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఈ మ్యాటర్ తెలిస్తే మాత్రం అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో ఆ మ్యాటర్ ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. అండ్ ఎన్టీఆర్ అన్న గెటప్ కానీ, లుక్ కానీ, ఆ సముద్రం దగ్గర ఫైటింగ్ చేసే సీన్ కానీ, మనకు సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆ బోట్లో ఇలా రివర్స్లో ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు కానీ మామూలుగా లేదు భయ్య. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ గుండెల్లో పెట్టుకున్నారు, ఇక్కడ గుండెల్లో పెట్టుకున్నారు. ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా టోటల్గా ఫుల్గా చూస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ కొరటాల శివ డైరెక్టర్ గారు కూడా చెప్తూ ఖచ్చితంగా ఒక మంచి హిట్ కాదు, ఇండస్ట్రీలోనే బ్లాక్ బస్టర్ హిట్ మన ఎన్టీఆర్ అన్న కొట్టబోతున్నాడు అని మన డైరెక్టర్ గారు కొరటాల శివ గారు కూడా చెప్పారు. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీస్, ఎంతోమంది హాలీవుడ్ నుంచి కూడా, అమెరికా నుంచి కూడా సెలబ్రిటీస్ ఈ మూవీ గురించి సాంగ్ రిలీజ్ అయినప్పుడు, గ్లిమ్స్ టీజర్ రిలీజ్ అయినప్పుడు, మన మూవీ రిలీజ్ డేట్ ముందే వస్తుందన్నప్పుడు చాలామంది ట్వీట్లు చేశారు. వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ అన్న తరఫు నుంచి వెళ్ళి చాలా థ్యాంక్స్. అండ్ ఒకటే చెప్తున్నా భయ్య, 3,000-4,000 కోట్లకు మించి ఎక్కువగా వచ్చినా కూడా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అస్సలకి ఆశ్చర్యపడకండి. ఎందుకంటే ఈ సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే ప్రపంచం మొత్తం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంది. అంటే మన ఓన్లీ ఇండియానే కాదు, ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ ఎప్పుడూ అయిపోయింది. ప్రపంచం మొత్తం మనకు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంది, మన జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవర సినిమా కోసం. ఎన్టీఆర్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అబ్బా, అసలు ఎన్ని విన్నా తక్కువే. ఆ రేంజ్లో ఉంటాడు, ఒక దేవుడు లాంటోడు జూనియర్ ఎన్టీఆర్ అన్న అని అంటే ఖచ్చితంగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. బై టేక్